వ్యక్తి దగ్గర పంజరంలో ఒక చిలక ఉండేది. ఒక సాధువు ప్రవచనాలు ఇస్తున్నాడని ప్రతిరోజు ఆ వ్యక్తి వినడానికి వెళ్ళేవాడు. చిలుక యజమానిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. ప్రవచనాలు విని మంచి విషయాలు నేర్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పాడు. చిలక అడిగింది, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? నాకు స్వేచ్ఛ ఎప్పుడో స్వామీజీని అడగగలవా అని చెప్పింది. పక్క రోజు, స్వామి, నా పంజరంలోని చిలక తనకు ఎప్పుడు విడుదల దొరుకుతుందో అని అడగమనింది. ఆ మాట విని సాధువు మూర్ఛ వచ్చి పడిపోయాడు. భయపడి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు అతను. ఇంటికి పోగానే చిలక అడిగింది, స్వామీజీని అడిగావా? నీ కర్మ, స్వామీజీని అడగగానే మూర్ఛ వచ్చి పడిపోయాడు అని అన్నాడు. చిలుక, పర్వాలేదు, అర్థం చేసుకోగలను అని అంది. మర్నాడు యజమాని పంజరాన్ని చూస్తే చిలుక చచ్చి పడిపోయినట్లు కనిపించింది. ఏమైందా అని పంజరం తలుపు తీసి చూశాడు. చిలుక ఒక్కసారిగా ఎగిరిపోయింది. సాయంత్రం స్వామీజీకి జరిగిందంతా చెప్పాడు. స్వామీజీ, మూర్ఖుడా, ఇన్నాళ్ళు విన్నా నీకు అర్థం కాలేదు. పంజరంలోనే చిక్కుకొని ఉన్నావు. ఇక్కడికి రాకున్నా నేను ఏం చేసి చూపానో చిలుకకు అర్థమైంది. తప్పించుకొని పోయింది. నీవింకా పంజరంలోనే ఉన్నావు. చాలా మంది దృష్టి ఆ ప్రవచనాల మీద ఉండదు, ప్రాపంచిక విషయాల మీద కేంద్రీకృతమై ఉంటుంది. నేర్చుకోవాలనే కోరిక ఉంటే నిజాన్ని గ్రహించి తప్పుడు ఆలోచనలను, అహాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే ఉన్నతమైన గొప్ప జీవితం లభిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం పురాణమిత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా సపోర్ట్ చేయండి.